రూపంలో చూడండి మొత్తం ఆ దయ్యాలన్నీ కూడా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. ఫాస్ట్గా ఫాస్ట్గా మొత్తం ఈ బిడ్డను పీడిస్తున్నావు. ఎలా ఎలా పీడిస్తున్నావు చెప్పు. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోతావా? నువ్వు ఉంచావు, భూమి మీద ఉంచావా? తీసుకెళ్ళి సమాధిలో పండబెడతావా? ఇంకేం చేస్తున్నావు? ఒళ్ళు నొప్పులన్నీ పుట్టించి నువ్వే నెమ్మదిగా ఉండకుండా చేస్తున్నావు. ఈమె సంతోషంగా ఉండద్దా? సంతోషంగా ఉండద్దా? ఉండనియవు. ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? గొడవలు పుట్టిస్తున్నావా? గొడవలు ఇంకా కాళ్ళు పోయినాయి. కాళ్ళు ఎడంకాలుకి వచ్చేసింది గడ్డ. ఎడంకాలు గడ్డ పెట్టింది నువ్వేనా? నువ్వే గడ్డ పెట్టావు. గడ్డ పెట్టి నడవకుండా చేద్దాం అనుకుంటున్నావా? నడవకుండా చేస్తున్నావు నువ్వు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? పేతల్టవ చర్చిలో వాయినే సెలవిస్తున్నాడు, నేను సంచారం చేయుచున్నాను, అపరించి పాదములు గలవాడను, అగ్ని నేత్రములు గలవాడను, 7 నక్షత్రములను పట్టుకున్న నేనే. పేతల్టవ సంగమా, మీ మధ్యలో నేను సంచారం చేయుచున్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడా. ఒంట్లో ఉన్న దురాత్మలు వరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకొన్ని దయ్యాలు బయటకు వచ్చాయి. చేతులు పొట్ట చేతులు పెట్టుకోండి. అరుస్తూ బయటకు వచ్చేస్తాయి. ఒంట్లో ఉన్న దయ్యాలు శక్తులు యేసుక్రీస్తు నామములో ఇంకొన్ని బయటకు వచ్చేస్తాయి. కళ్ళు మూసుకోండి. పొట్ట చేతులు పెట్టుకోండి. పురుషులు బయటకు వచ్చేస్తాయి. అగ్ని దూతలు సంచారం చేస్తున్నారు. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. సుడిగాలి 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 కడుపులో మొత్తం తిప్పేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. నోరు తెరవ. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయట పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నా. పరిగెత్తుకుంటా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా గట్టిగా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు కూర్చోండి. ఈ పట్టలో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. సుడిగాలి సుడిగాలి. పట్టలో ఉన్న దురాత్మలు నోరు తెరవా. నిన్నే నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చూడండి. ఏం చేస్తున్నావు ఈ బిడ్డ ఒంట్లో ఉండి? ఈ బిడ్డను ఏం చేస్తున్నావు? ఈ బిడ్డను పీడిస్తున్నావు. ఎలా ఎలా పీడిస్తున్నావు చెప్పు. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోతావా? నువ్వు ఉంచావు, భూమి మీద ఉంచావా? తీసుకెళ్ళి సమాధిలో పండబెడతావా? ఇంకేం చేస్తున్నావు? ఏంది? నువ్వు ఏ రూపంలో వచ్చావో ఈమెకు తెలియదా? ఏ రూపంలో వచ్చావు? ఏ రూపంలో వచ్చావు? ఆమెకు తెలియదు. నొప్పి నొప్పి పుట్టించదు. మంట. ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు? ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు సైతానా? నొప్పులతో వచ్చిన నొప్పులా? ఏ నొప్పులు పెట్టావు చెప్పు. ఏ నొప్పులు? నొప్పి. ఒళ్ళు నొప్పులన్నీ పుట్టించి నువ్వే నెమ్మదిగా ఉండకుండా చేస్తున్నావు. ఈమె సంతోషంగా ఉండద్దా? సంతోషంగా ఉండద్దా? ఉండాలి.
ఉండనియవు. మరి ఇంట్లో ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? గొడవలు పుట్టిస్తున్నావా? గొడవలు ఇంకా కాళ్ళు పోయినాయి. కాళ్ళు ఎడం కాలుకి వచ్చేసింది గడ్డ. ఎడం కాలు గడ్డ పెట్టింది నువ్వేనా? నువ్వే గడ్డ పెట్టావు. గడ్డ పెట్టి నడవకుండా చేద్దాం అనుకుంటున్నావా? నడవకుండా చేస్తున్నావు నువ్వు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నావు? అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. మొత్తం ఫాస్ట్ గా దూతలు 1 2 3 4 నలుగురు దూతలు. చూడండి ఈ నలుగురు దూతలు ఈమెకు ఎలా డెలివరీ చేస్తారో చూడండి. నేను దేవుని ఆత్మచేత జయం వెళ్ళగొట్టుచున్నాడలా దేవుని రాజ్యం వచ్చి ఉందని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నలుగురు దూతలు ఈ బిడ్డ వంటలో ఉన్న దయ్యాల్ని లాగండి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. మొత్తం వాంతి రూపంలో ఫాస్ట్ గా వాంతి రూపంలో మొత్తం సుడిగాలి సుడిగాలి వాంతి రూపంలో చూడండి. మొత్తం ఆ దయ్యాలన్నీ కూడా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. ఫాస్ట్ గా ఫాస్ట్ గా మొత్తం ఎక్కడ గడ్డ కూడా నీ గడ్డ కూడా మొత్తం సత్తేసుకుని బయటకు వచ్చేస్తున్నావు. దూతలు పొట్టలో చేతులు పెట్టి బయటికి లాగుతున్నారు. లాగండి లాగండి దూతలారా మొత్తం వాంతి రూపంలో ఫాస్ట్ గా గట్టిగా చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు డెలివరెన్స్ జరిగిస్తున్నాడు. ఫాస్ట్ గా యేసయ్య ఇక్కడ యేసయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. సైతానా ఇక నీ ఆటలు ఇక సాగవు. ఇక సైతాన్ ఇక్కడే ఉన్నాడు. చూడండి బైబిల్లో చేయన సైతాను ఇక్కడే ఉన్నాడు. బయటికి వచ్చేస్తున్నాడు. రా బయటికి రా. మొత్తం పెట్ట సర్దుకొని నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా వచ్చేస్తున్నావు. ఫాస్ట్గా మొత్తం ఇంకొకటి ఫాస్ట్గా గడ్డ కూడా కరిగిపోతుంది. గడ్డ కూడా మఠుమాయం కావాలి, కరిగిపోవాలి. మంటలో వల్లంతా మంటలో నా నామములో దయ్యములు వెళ్ళగొట్టుదని మార్కు 16:17 ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన శాసించింది నేను పాటిస్తూ చేస్తున్నాను. చూడండి ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం సెట్ అయిపోతుంది. గట్టిగా చప్పలు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే 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 గట్టిగా హల్లెలూయా. లేవండి అమ్మ ఒకసారి లేచిన చెక్ చేసుకోండి అమ్మా. చూడండి మొత్తం దయ్యం స్పెషల్ ప్యాకేజ్ అది. నొప్పులు, రోగాలు, గడ్డలు, గొడవలు, తగాదాలు, నీకున్న ప్రేయర్ లిస్ట్ అంతా కూడా ఏంటిది? మీ ప్రేయర్ లిస్ట్ అంతా ఏంటి? సైతాను స్పెషల్ ప్యాకేజ్. సైతాను స్పెషల్ ప్యాకేజ్ ఏంటంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్. నడవండి అమ్మ ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. మొత్తం సెట్ అవుతుంది. నడవండి నడవండి. మొత్తం నడుస్తుండగా మొత్తం నొప్పులు, కాళ్ళలో కూడా నొప్పులు, గడ్డ కూడా కరిగిపోతుంది, కాలిపోతుంది. మళ్ళీ ఇటువైపు వచ్చేసారు. యేసుక్రీస్తు నామంలో, నజరేటువంటి యేసుక్రీస్తు నామంలో అపవిత్రాత్మ విడిచెళ్ళిపోయిన తర్వాత మార్పు కలుగుతాయి. ఇంకోసారి నడవండమ్మా, కొంచెం ఫాస్ట్గా నడవండమ్మా. మీ కాలు కూడా నొప్పి ఉండదు. మీరు నడుస్తుండగా అంధకార శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాయి. బంధకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. సాతాను క్రియలు లయమైపోతామా. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి కాలు నడిచి చెక్ చేసుకోండమ్మా. నడిచి కాలు చెక్ చేసుకోండి. నడవండి. మీకు ఏ నొప్పులు ఉండవు. నడవండి
ఏ నొప్పులు ఉండవు. చూసుకోండి అమ్మా, నడు చూసుకోండి. ఇప్పుడు ఏ నొప్పి ఉండదు మీకు. ఎస్, వాళ్ళంతా కూడా తెలివిగా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఎలా ఉందమ్మా ఇప్పుడు మీకు? ఇదివరకు ఏముండమ్మా? ఏ సమస్య ఉండేదమ్మా ఇదివరకు? కడుపులో మంట. ఇప్పుడు కాళ్ళ నొప్పి ఉందమ్మా? కాళ్ళ నొప్పి చెక్ చేసుకోండి. కూర్చున్న కాళ్ళు బరువు అనిపించింది. ఎస్, కూర్చున్న కానించి కాళ్ళు బరువు అనిపించింది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కాళ్ళు ఎలా ఉన్నాయి? కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా బరువుగా ఉండేది, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఒళ్ళంతా తేలిగా ఉంది. ఇంకా ఇదివరకు ఇంకా ఏ ఆరోగ్య సమస్య ఉండేదమ్మా? కడుపులో మంట. ఇప్పుడు ఎలా ఉంది? కడుపు అంతా చల్లగా ఉంది. వావ్, గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టండి, గట్టిగా చప్పళ్ళు కొట్టి. ఇదివరకు కడుపులో మంటంట, ఎస్ దయ్యం వెళ్ళిపోయిందమ్మా, చల్లగా ఉంది. గట్టిగా చప్పలు కొట్టి ఇక బోలో యేసుక్రీస్తు మహారాజుకే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. yes అమ్మా, గాడ్ బ్లెస్ యు.